సింధనూరు తాలూకాలో రైతు క్యాంపులో ఉన్నాము. బాలరెడ్డి గారి అబ్బాయి రైతు నగర్లో ఉన్నాము. రైతు నగర్ క్యాంపులో ఉన్నాం మనం ఇప్పుడు. ఇక్కడ మన బాలరెడ్డి గారి అబ్బాయి విఎం రెడ్డి గారు ఉన్నారు మనతో పాటు. ఇందాక మనం కోకోనట్ తీసుకున్నాము. సార్ చాలా ఎకరాల్లో ఇక్కడ వ్యవసాయం సాగు చేస్తున్నారు. చాలా ఆదర్శప్రాయంగా చాలా నాలెడ్జ్ తీసుకొని కూడా ఈ పంటలను పండిస్తున్నారు. అందులో భాగంగా కంది కూడా సాగు చేస్తున్నారు. ఈ కంది పంట మంచి ఈల్డ్ వచ్చింది మనం చూస్తున్నాము. దీన్ని సాగు మెలకువలు సార్ ఎలా దీన్ని చేస్తున్నారనే వివరాలు అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. సో కంది పంట మంచి పూత వచ్చింది, దీన్ని ఎలా మీరు సాగు చేశారు, మీ సలహాలు సూచనలు మిగిలిన రైతులకు పంచుకోండి. జూన్ 26న సోయింగ్ జరిగింది. తర్వాత టైం టు టైం ఫర్టిలైజర్ 2 క్వింటాల్ ఫర్టిలైజర్ ఇవ్వడం జరిగింది. తర్వాత పెస్టిసైడ్స్ రోగాన్ని బట్టి పురుగుని బట్టి అప్పుడప్పుడు పెస్టిసైడ్స్ ఇచ్చుకుంటూ వచ్చాము. ఒకసారి మా బాబాయ్ కృష్ణారెడ్డి ఉన్నారు పక్కన, ఆయన కూడా సలహాలు ఇస్తుంటాడు, ఇది ఉంది అది ఉందని. ఆయన సలహా మేరకి చేస్తున్నాము. స్ప్రే జరిగినప్పుడు కొన్ని మల్టీ న్యూట్రిజన్స్ రెగ్యులర్గా వేసుకుంటూ వచ్చాము, కానీ అంతంత మాత్రమే ఉండేది. ఒకసారి ఏదో టీవీలో కిరణ్ టీవీ రైతుల్లో ప్రోగ్రామ్ చూస్తుంటే ఆయన డాక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఆయన స్పీచ్లో ఒక ప్రోడక్ట్ గురించి తెలిసింది. అది డాక్టర్ ఉదయటెక్ అంటే ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్స్ లిక్విడ్ అని తెలిసింది. అది రిసెర్చ్ చేసింది అది NAIC గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వీళ్ళు రిసెర్చ్ చేసిన ప్రోడక్ట్ అని తెలిసి దీన్ని చూద్దాం ఒకసారి అని విచారించి తీసుకురావడం జరిగింది. అదే టైంలో ఇప్పుడు మనం నించున్న ఈ ప్లాట్ ఎదురు ప్లాట్ వర్షాభావం వల్ల చనిపోయి ఆల్మోస్ట్ ఎండిపోయిన దశలో ఉంది. 70% చచ్చిపోయింది. కంది తోట తీసేద్దాం అనుకున్నాం, కానీ ఇదేదో ప్లాంట్ బేస్డ్ న్యూట్రిషన్స్ అని ఉంది కదా, దీన్ని వాడి చూద్దాము, దీని సత్తా ఏదో తెలుసుకుందామని దాన్ని ట్రయల్ చేయడం జరిగింది. 1 లీటర్ తీసుకొని ఒక 10 డేస్కి దాని గ్రోత్ మళ్ళీ చిగురిచ్చి మళ్ళీ పూత వచ్చి మళ్ళీ కాయలు వచ్చినాయి. అంటే దీంట్లో ఏదో సత్తా ఉంది అన్నట్టు తెలుసుకొని తర్వాత పొలానికి అంతా స్ప్రే చేయడం జరిగింది. అది స్ప్రే చేసినందుకు ముఖ్యంగా ఇంత పొడవున ఈ కొమ్మ సాగటం కూడా జరిగింది. మళ్ళీ ఎక్స్ట్రా రెగ్యులర్ కన్నా గ్రోత్ స్ప్రే చేసిన తర్వాత ఇంత పొడవు కొమ్మ కూడా సాగింది. దానికి మళ్ళీ పూత కాయ అంతా రావడం జరిగింది. ఈ విధంగా దీన్ని జరిగింది. కొబ్బరి మాకు ప్రధాన పంట, దాంట్లో అంతర్ పంటగా మేము కంది వేయడం జరిగింది. దీని నుంచి కొబ్బరికి కూడా మంచి లాభం జరిగినట్టు చెప్పుకోవాలి. అంతర్ పంట కొబ్బరి మెయిన్ ప్రధాన పంట కొబ్బరి, అంతర్ పంటగా కంది. అంటే మీరు గతంలో చేస్తున్న దానికన్నా ఈ ఉదయటెక్ వేసిన తర్వాత ఇది డ్రాపింగ్ అంత తగ్గిందా సార్? బాగా తగ్గింది. కొబ్బరిలో తగ్గింది, దీంతో డ్రాపింగ్ దాదాపు కాపు డ్రాపే లేదని చెప్పాలి నా జీలో. ఓకే. అంటే మీరు ఇంక ఎండిపోతున్న దశలో ఇది ఎండిపోయింది, తీసేయాలనుకున్నాం. వీళ్ళు కూడా తీసేద్దామన్నారు, కందేసండి బాబాయ్ ఇది వద్దు, 2 అర్ధ ఎకరా ప్లాట్ అని మా మేస్త్రి కూడా ఉన్నాడు అక్కడ, గొడవల హనుమంత్ అని. వీళ్ళందరం డిసైడ్ అయిపోయాం తీసేద్దామని. ఇంక రాదు, వదిలేద్దాం అనుకున్నారు. కంది అయితే ఇంటికి శనగింజలను తిన్నికి వస్తాయి, ఇంకా దీనికి కానీ. ఆ టైంలో ఇది చూడటం జరిగింది కిరణ్ టీవీలో సత్యనారాయణ రెడ్డి సార్. ఇది తేవటము, స్ప్రే చేసి ఏది నేను రిసర్చ్ చేసినా చేయాలనుకున్నా పాడైన దశలో చేస్తా, అది పని చేసిందంటే మిగతా దానికి వాడతా. అంతే కదా, అప్పుడు జీవం పాడైపోతున్న దశలో జీవం ప్రాణం పోస్తుందని. తర్వాత నార్మల్లో కూడా దీన్ని ట్రయల్ చేయడం జరిగింది వేరు చోట్ల. ఇచ్చేసిన దానికి చేయని దానికి గ్రోత్లో తేడా ఉంది, రూట్లో తేడా ఉంది. సరే, అంటే ఇప్పుడు ఇది పండ్ల తోటకు వేరే అన్ని కూరగాయల పంటలకు కూడా వాడుకోవచ్చు అంటారు. ఏదైనా మనిషి తినే పంటకు దేనికైనా వాడుకోవచ్చు. ఎక్కువ ఖరీదు కూడా లేదు. పంటకి 2 సార్లు పెద్ద రైతుకు అందుబాటు ధరలోనే ఉంది. దానికి ఎంత ఖర్చు అవుద్దో అంతకు 2 మనకి ప్రతిఫలం వస్తుంది. అంటే మీరంటే రైతులకు అనుభవం ఉండదు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? వాళ్ళంటే ఏదైనా రిసెర్చ్ చేసిన ప్రోడక్ట్స్ ట్రయల్ చూసుకొని, లేదా పూర్తిగా ఒకేసారి పెట్టమని కూడా చెప్పాను. కొంత వాడుకొని వాళ్ళకి నమ్మకం వచ్చిన తర్వాత వాడుకుంటే రైతు ఒక ప్యాచ్గా వాడుకుంటే నమ్మకం వచ్చిన చేసింది. 1 లీటర్ తెచ్చుకున్నా, అర్ధ ఎకరా కొట్టుకున్నా.
తర్వాత పొలం అంతా స్ప్రే చేసుకున్నాం. వేరే రైతులకు చెప్తున్నాం వాడండి బాగుంది. అవునవును, అంటే మీరే స్వయంగా రిజల్ట్ చూస్తారు కాబట్టి చెప్తాను. మిగిలిన రైతులకి చెప్పగలరు. చెప్తాను. థ్యాంక్ యూ సార్, మీరు మంచి ఓకే మా తమ్ముడు అంటే స్ప్రేయింగ్ ఎట్లా అనేవారు అంటే ఎన్ఎంఎల్ వేసిరు లీటర్ వాడారు, మీరు మంచి ఫలితాలు సాధించారు. అయితే డాక్టర్ ఉదయ్ టెక్ దీన్ని వాడారు, మంచి ఫలితాన్ని సాధించారు మీరు. అయితే దీన్ని వాడే విధానం గురించి వివరిస్తే మిగిలిన రైతులకు మేము ఉపయోగకరంగా. వాడింది ఒకసారి డ్రోన్లో వాడాం. డ్రోన్ 800 ml ఒకసారి డ్రోన్లో వాడాం. రెండోసారి వచ్చి హోండా స్ప్రేయర్ అని ఉంది, విజువల్ చూపిస్తాను. హోండా స్ప్రేయర్లో పర్ ఎకర్ 200 లీటర్ వాటర్లో 800 ml 200 వాటర్కు 200 లీటర్ 800 ml ఇది 800 ఉదయ్ టెక్ కలుపుకున్నారు. అంటే ఆల్మోస్ట్ పర్ లీటర్ 4 ml పర్ లీటర్ 4 ml పర్ లీటర్ వాటర్కి 4 ml ఉదయ్ టెక్. ఉదయ్ టెక్ ఈ విధంగా 200 లీటర్ బ్యారల్ని 800 ml వేసి స్ప్రే చేసాం. గన్ స్ప్రే ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేశారు? ఇది నాటిన తర్వాత మేము అంటే 40 పూత వచ్చింది కదా, 100 డేస్లో ఒకసారి వాడినాము. తర్వాత తిరిగి 150 డేస్లో ఒకసారి 150 డేస్లో చావడం జరిగింది, మళ్ళీ తిరిగి బతకడం జరిగింది. ఎన్ని ఎకరాలు? 7.5 ఎకరాలు ఉన్నది కొబ్బరి తోట. 7.5లో 7 ఎకరాలు కంది ఉన్నది. కంది అంతర్ పంటగా చేశారు. కంది అంతర పంట చేశాను. ఈ ఉదయ్ టెక్ను వాడి కొమ్మ అంతా బాగా సాగింది, బాగా కాపు వచ్చింది. డ్రాప్ కాకుండా కాపాడుతుంది. అది కొంచెం లేట్గా వాడారా సార్? ఇంకా లేటుగా ముందుగా కూడా వాడినా. వాడచ్చా? ముందు తెలిసింటే అసలు ముందుగా మలిచిన 25 రోజులకు ఒకసారి 45 డేస్ ఒకసారి పంటను బట్టి వాడితే ఇంకా మంచిది. ఇంకా రిజల్ట్. ఓకే. ఇప్పుడు వరి ఉంది, నారుమడి దశలో ఒకసారి 2 సార్లు మన గ్రోత్ ఉంటే, తర్వాత నాటిన తర్వాత ఒక 25 డేస్కి మళ్ళీ ఒక 45-50 డేస్ 30 డేస్ గ్యాప్లో 25-30 డేస్ ఒకసారి చేసుకుంటే రిజల్ట్ బాగుంటుంది. ఫ్లవరింగ్ దశ వచ్చే ముందు ఫ్రూట్ వచ్చే దశ తెచ్చాము.